నమస్తే వెల్కమ్ టు VS99 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బుసిన్ విరూపాక్ష విలేకరుల సమావేశం నందినగర్ నివాసంలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కె శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నాంపల్లిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మరియు మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ఈటెల రాజేందర్ మీ భద్రత మరియు సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత ప్రధాని మోదీ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బుసిన్ విరూపాక్ష విలేకరుల సమావేశం నిర్వహించారు. దుర్మనం పాలైనారు. వాళ్ళకి మనం ప్రత్యేకంగా వాళ్ళకి మనము దిగ్భ్రాంతి చెందాలి. ఎందుకంటే మనం ఫస్ట్ అదేవిధంగా 45 మంది 50 మంది దాకా గాయాలు తగిలినాయి. వాళ్ళు కానీ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వాళ్ళని కానీ దయించి వాళ్ళని కానీ త్వరగా కోలుకునే విధంగా, ఎందుకంటే వెంకన్న స్వామి అంటే ప్రపంచ దేశంలోనూ పెద్ద నమ్మకం ఉంది. అలాంటి దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఎందుకంటే అక్కడ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి టీటీడీ వాళ్ళకి సంయుక్త లేకనే ఈరోజు ఇంత ఘటన జరిగింది. ఎందుకంటే అక్కడ టీటీడీ చైర్మన్ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాలి. అలాంటిది ఆయనకి టీవీ పిచ్చి, రాజకీయ పిచ్చి ఆయనకి. అలాంటి వానికి ఇచ్చిన దానికి ఈరోజు ఈ ఘటన జరిగిందని చెప్తున్నాం. ఎందుకంటే ఆయన సఖ్యత లేదానికి. అక్కడ ఆయన బోర్డులో చైర్మన్ పెట్టిన రోజు నుంచి ఏదో వివాదంలోనే చెప్తున్నారు. కానీ పరిపాలన సరిగ్గా టీడీ చైర్మన్గా పరిపాలన సరిగ్గా అక్కడ చేయట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాము, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వస్తారు. అలాంటిది వీళ్ళు అక్కడ రాజకీయం చేసుకుంటూ ఉండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరుపతి దేవస్థానం మీద ఏదో ఒకటి వివాదం నేర్పుతున్నారు. ఎందుకంటే భక్తులు మనోభావాలను దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ దేశాల్లోనే ఒక దేవస్థానం ఇది. అలాంటి దగ్గర వివాదమైన మాటలు మాట్లాడుతూ అక్కడ రోజుకోటి మాట్లాడుతుంటూ ఏదో ఒకటి తిరుపతి దేవస్థానం అక్కడే అపవిత్రం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకంటే భయము భక్తి లేదు, మనసులంటే విలువ లేదు, భక్తి లేదు, భావం లేదు. వీళ్ళకి ఓన్లీ వాళ్ళు ప్రచారం పిచ్చి తప్ప వేరే ఆలోచనే లేదు వాళ్ళకి. అలాంటి వారిని ఈరోజు మనకి దేవస్థానం దగ్గర, ఇంత పవిత్రమైన దేవాలయం దగ్గర ఇంత అపవిత్రం జరిగిందంటే అసలు చరిత్రలోనే ఈ సంఘటన ఎప్పుడు జరగలేదు. వీళ్ళు పరిపాలన వచ్చినప్పటి నుంచే అన్నీ ఇక్కడ ఏదో ఒకటి చేస్తున్నారు. కాబట్టి నందినగర్ నివాసంలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు
1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు, లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడానికి కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చా పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ళ ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. థాంక్యూ. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కె శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియా మిత్రులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలను కిసాన్ మోర్చా పక్షాన తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రైతులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను విస్మరించి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి, మరి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పేటందుకు రైతుల పక్షాన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిర్రో అవన్నీ కూడా వెంటనే అమలు చేయాలని రైతులతో కలిసి విజ్ఞాపన పత్రాలు, మెమరాండంలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిర్ణయించినటువంటి నేపథ్యంలో మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి మరి ప్రెస్ మీట్ ద్వారా ఒక సందేశాన్ని పంపాలనేటువంటి ఉద్దేశంతో అలా ఈ యొక్క పత్రికా విలేకరులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రధానంగా అధికారంలోకి రాగానే కేసీఆర్ పాలనలో మరి రైతు బంధు ఏదైతే 10,000 ఇస్తున్నారో దాన్ని 15,000 చేస్తున్నామని, సమగ్ర పంటల బీమా ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని, అదేవిధంగా ఏదైతే 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణం ఏదైతే తెచ్చుకున్నారో రైతులు అందరికీ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి
అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే 13 నెలల తర్వాత చూస్తే ఇవాళ పూర్తి స్థాయిలో మోసపోయింది ఎవరైతే తెలంగాణ ఉన్నటువంటి రైతాంగమే అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 4 విడతలలో మేము రుణమాఫీ చేశాము, సమగ్రంగా రుణమాఫీ చేశామని చెప్పి 22 లక్షల మంది మాత్రమే ఇలా రైతు రుణమాఫీ పొందిర్రని చెప్పి అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నాయి. నాంపల్లిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మరియు మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ఈటెల రాజేందర్ ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సందర్భం లేదు. నిరసన చెప్పిన సందర్భం ఉండొచ్చు, దిష్టి బొమ్మలు తగలబెట్టిన సందర్భం ఉండొచ్చు, కానీ పథకం ప్రకారం దాడి చేసిన సందర్భం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గింత బలహీనంగా ఉందా అంటున్నా నేను. మీరు స్వయంగా హోంమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ అనుభవం ఉన్నటువంటి సివి ఆనంద్ గారు కూడా ఉన్నారు. వందల మంది కర్రలతో రాళ్లతో పథకం ప్రకారం 2 వైపుల నుంచి మళ్ళీ అటు ఇటు పారిపోకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోటి మీరు దాడి చేసిందంటే అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసే నీచాన్ని ఒడిగట్టడం కాదా అని చెప్పి అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, నీవు అనుకుంటున్నావు నీ చేతిలో ఇవాళ అధికారం ఉందని. నీది గింతంత బుద్ధమంత జాగ్రత్త ఉండవు, నువ్వు గుర్తుపెట్టుకో. మేము ఒకవేళ తలుచుకుంటే ఇట్లాంటి పని కనుక పథకం వేస్తే నీ ఎవడు మిగిలడుగా, గుర్తుపెట్టుకో. స్వతంత్ర సంగ్రామం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు వెరవకుండా దడవకుండా దేశ రక్షణలో వేలాది మంది రక్త తర్పణం చేసిన, ప్రాణాలు అర్పించినటువంటి వారసత్వాన్ని నిలయం భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఇంతకుముందు మావోలు చెప్పినట్టుగా కిరాయాలతోటి చేయాల్సిన అక్కర్లేదు. మేము నిజంగా చేయదలుచుకుంటే తుక్కు అయిపోతారు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందా లేదా నీవే పథకం ప్రకారం పని చేయించినవా, దీని మీద ప్రజలకు జవాబు చెప్పాల్సిన అక్కడ ఉందని, అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను హెచ్చరిస్తాను. రెండవది, గతంలో అనేక 10 సంవత్సరాల కాలం పాటు మాటల పరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి పరళపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది, విమర్శలు జరుగుతూ ఉంటాయి. స్వయంగా నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో ఒక మాట అన్నారు, ఇవాళ నన్ను తిట్టినన్ని తిట్లు దేశ చరిత్రలో ఎవరు పడకపోవచ్చు, నేను పడ్డన్ని తిట్లు ఎవరు పడకపోవచ్చు, మీ తిట్లే నాకు నిజమైన ఆశీర్వాదాలు, మీ తిట్లే నేను డైజెస్ట్ చేసుకొని మరింత శక్తివంతనవుతున్నా, మీ తిట్లకు సమాధానం, మీ తిట్లకు జవాబు నా దేశాన్ని మరింత పురోగమింప చేయడమే నా ఎజెండా అని చెప్పి ప్రకటించిన నాయకుడు మోడీ గారు. మ్యాచ్యూరిటీ లెవెల్స్ అంటే గట్లుంటాయి, పరిపక్వత ఉన్న నాయక నాయకుడు అంటే గట్లుంటాడు. కానీ ఇలా మాటల పరమైంది చేతగాకపోతే ఇట్లాంటి చిల్లర పని చేస్తుడు చిల్లర నాయకుడు అయితే తప్ప పెద్ద నాయకుడు కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మన ప్రవాసాలు ఎక్కడ ఉన్నా సంక్షోభ సమయంలో వారికి సాయం చేయడం మా బాధ్యతగా భావిస్తాం. ఇది నేటి భారత విదేశాంగ విధానానికి మార్గదర్శక సూత్రాలలో ఒకటి అని తెలిపారు. గ్రేట్ ఇంపార్టెన్స్ టు యువర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్. యువర్ సేఫ్టీ and welfare are a top priority. We consider it our responsibility to help our diaspora during crisis situations, no matter where they are. This is one of the guiding principles of India's foreign policy today. Over the last decade, our embassies and offices worldwide have been sensitive and proactive. Friends, earlier in many countries, people had to travel
long distances to access consular facilities. They had to wait for days for help. Now, these problems are being solved. In just the last 2 years, 14 embassies and consulates have been opened. The scope of OCI cards is also being expanded. It has been extended to PIOs of the 7th generation of Mauritius and the 6th generation of Suriname, Martinique and Guadeloupe. సినీ తారలు ప్రముఖులపై ఈ మధ్య సోషల్ మీడియాలో వేధింపులు బెదిరింపులు తరచుగా చూస్తున్నాం. ఇటీవల కథానాయిక హనీ రోజ్ కూడా సోషల్ మీడియా ద్వారా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో కథానాయిక నిధి అగర్వాల్ కూడా చేరారు. సోషల్ మీడియా ద్వారా తనను ఇబ్బందికి గురి చేస్తూ వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ లో నిధి ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు తనకు ఇష్టమైన వారిని కూడా లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా నిధి అగర్వాల్ ఈ కంప్లైంట్ లో ప్రస్తావించారు. ఈ బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, ఆ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈమె ఫిర్యాదును తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా నిధి అగర్వాల్ ప్రస్తుతం కథానాయకుడు ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంతో పాటు పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాల్లో కథానాయికగా నటిస్తున్నారు. ఈ 2 చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నాయి. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భక్తులు పోటెత్తడం, క్యూ లైన్ లో తొక్కిసలాట జరిగి 6 భక్తులు చనిపోవడం తెలిసిందే. ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గరికపాటి ప్రపంచనం చెబుతూ భగవంతుడి దర్శనానికి ముహూర్తాలు పుణ్యతిథులు లేవని, ఫలానా రోజే ఫలానా ముహూర్తానికి వెళ్లాలని ఏమీ లేదని చెప్పడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ముక్కోటి ఏకాదశికి భక్తులంతా తిరుపతిలోనే ఉంటారని, ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తుతారని గుర్తు చేశారు. అదే రోజు అదే ముహూర్తంలో దర్శనం చేసుకోవాలని ఎగపడితే ప్రమాదాలే జరుగుతాయని గరికపాటి చెప్పారు. ముక్కోటి ఏకాదశికి ఆలయాలకు పోటెత్తడం సరికాదని, ఆ మరుసటి రోజు లేదా 2-3 రోజులు ఆగి వెళ్లడం వల్ల ఎలాంటి దోషం లేదని గరికపాటి చెప్పారు. ఆలస్యంగా వచ్చావని దేవుడు ఏమి శపించడని అన్నారు. మనసు నిండా మట్టి నింపుకుని ఆ రోజే చూడాలి, ఏదేమైనా వెళ్లాలని అనుకోవడం పిచ్చితనమని అన్నారు. పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, తిథులు ఇవేవి ముఖ్యం కావని చెప్పుకొచ్చారు. శరీరాన్ని మించిన క్షేత్రం, మనస్సును మించిన తీర్థం లేవు. సత్ప్రవర్తన కలిగి ఉంటే నీకు నువ్వే ఓ పుణ్యక్షేత్రం, నీకు నువ్వే ఓ పుణ్య తీర్థం అని గరికపాటి పేర్కొన్నారు. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో జరిగిన తోపులాటపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. తిరుపతిలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. టోకెన్లు జారీ చేసి ఒక సెంటర్ లో డీఎస్పీ గేట్లు తెరిచారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మొత్తం 6 భక్తులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మృతుల్లో ఒకరిని మాత్రమే గుర్తించాం. మృతుల కుటుంబాలకు గురువారం పరిహారం ప్రకటిస్తానని సీఎం తెలిపారని బిఆర్ నాయుడు వెల్లడించారు. ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి, నాకు క్లియర్ గా లోపం కనిపిస్తుంది. మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. సో రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాం కదా. చేసేదంతా కూడా అధికారులే కదా, ఇంకెవరికి బాధ్యత ఉంటుంది. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను. నేను మీ అందరి ముందరే అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను.
ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. కుట్రేమి ఉండవండి దీంట్లో, ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ, అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. కొంతమంది ఉన్నారు, ఇంకో 20-25 మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు. రియా హాస్పిటల్లో కొంతమంది, సిమ్స్ లో కొంతమంది ఉన్నారు. చూడాలి, నేను కూడా వెళ్తాను, వెళ్ళి చూసేసి వస్తాను. అక్కడ బాగా టెన్షన్గా ఉంది, అందరూ ఉన్నారు, యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బుసిల్ విరూపాక్ష విలేకరుల సమావేశం. నందినగర్ నివాసంలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కె శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం. నాంపల్లిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మరియు మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ఈటెల రాజేందర్. మీ భద్రత మరియు సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత, ప్రధాని మోదీ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.